ఇక అల్లం గురించి తెలుసుకుందాం. అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఇక మెంతుల గురించి తెలుసుకుందాం. మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తుందంటారు ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవటం వల్ల రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరగడుపున మెంతుల చూర్ణం లేదా మెంతులు నీళ్లతో కలిపి తీసుకుంటే మోకాళ్ల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. వీటితో పాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. ఇక జీలకర్ర గురించి తెలుసుకుందాం. జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆహారం తినేందుకు మనస్కరించకపోవటం, అలాగే అజీర్తి లాంటి వాటితో సతమతమవుతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఇక సోంపు గురించి తెలుసుకుందాం. సోంపు శరీరానికి చలవ చేస్తుంది. ప్రతిరోజు భోజనం అనంతరం చాలా మంది సోంపును వాడుతుంటారు. ఇది నోరు శుభ్రంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఉసిరికాయ గురించి తెలుసుకుందాం. ఉసిరికాయలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఎండిపోయిన కాయలోనూ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్ళ కాంతిని పెంపొందించే గుణం ఇందులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉసిరికాయను ప్రతిరోజు తీసుకోవటం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. వీలైతే ప్రతిరోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక తులసి గురించి తెలుసుకుందాం. తులసిలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. అలాగే వాయు సంబంధిత జబ్బుతో బాధపడే వారు దీనిని తీసుకోవటం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇక ధనియాల గురించి తెలుసుకుందాం. ధనియాలు కళ్ళ కాంతిని పెంచుతుంది. ప్రతి విషయం కూడా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఏం పాటించాలి అన్న డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం.